బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సీఎం జగన్ కు ఎనలేని గౌరవమని అనంతపురం జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులు అన్నారు. జనవరి 19వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న సామాజిక సమతా సంకల్పం సభ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మేయర్ వసీం, ఇతర ముఖ్య వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించబోతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని కులాలకు న్యాయం చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. ఆ రోజు ఏదైతే కలలు కన్నారో అదే విధంగా సీఎం జగన్ పాలన సాగుతుందన్నారు. అంబేద్కర్ గురించి మన రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్ తరాలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని అందించడానికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక 125 అడుగుల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 444 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి 19 ఎకరాల్లో కృష్ణా నది ఒడ్డున కూడా ఈరోజు ఈ నెల 19వ తేదీ విజయవాడలో కూడా ఆవిష్కరించబోతున్నాం. ఆయన యొక్క స్ఫూర్తితోనే 76 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి కూడా అందరూ కూడా ఒక ఏకతాటిపైన అందరూ కూడా ఉన్నారంటే, భారతదేశంలో ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి అని కూడా చెప్పక తప్పదు. అంతేకాకుండా సమాజాన్ని కూడా స్థాపించాలని చెప్పేసి ఆర్థిక అసమానతలు కూడా తగ్గించడానికి, అందరూ సమానం కూడా చేయడానికి కూడా అనేకమైన కూడా రాజ్యాంగం రచించారు. అందుకోసమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు అనేది ఉన్నాయో ఆ ఆశయాలు కూడా కొనసాగిస్తూనే ఆ ఆశయాల కోసం ఒక సమాజ స్థాపన కోసం కూడా ఈరోజు తీసుకొని వచ్చేదానికి కూడా ఒక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అలాగే రాజకీయంగా కూడా అందరినీ కూడా అన్ని కులాల వారిని కూడా ముందుకు తీసుకున్న దాంట్లో ఎవరు కానీ 76 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఏ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేని విధంగా కూడా ఈరోజు చేయడం కూడా జరిగింది. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి ఏదైతే విగ్రహావిష్కరణ ఉందో ఆ 19వ తేదీకి ప్రతి ఒక్కరు కూడా 18వ తేదీ నుంచి ఈ అనంతపురం జిల్లాలో కూడా 14 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి, ప్రతి గ్రామమే కాదు ప్రతి సచివాలయ పరిధి నుంచి కూడా మినిమం కనీసం 5 మందినైనా కానీ ఈరోజు రావడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కావాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లను కూడా మా పార్టీనే ఈరోజు కూడా అరేంజ్ కూడా చేసింది. అందరు రావాలని చెప్పి ఒక గొప్ప కార్యక్రమం భారతదేశంలో ఇంతవరకు ఎవరు కానీ చేయలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం కూడా ఈరోజు అంబేద్కర్ గారు చేసాం. కాబట్టి ఈ సభకు అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి మనవి. ఇలాంటి విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదని మాజీ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. సీఎం జగన్ ఒక అభినవ అంబేద్కర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలను, ఆశయాలను, లక్ష్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం ద్వారా అమలు చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవులను ఇవ్వడంతో పాటు కేబినెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిబొడ్డున కృష్ణానది తీరాన విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం ఇక్కడ జరిగింది. ఇంతకు మునుపు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా జరగలేదనేది ఈ సందర్భంగా మీ ద్వారా నా సోదర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మన అభినవ అంబేద్కర్ అని చెప్పదగ్గ వ్యక్తి మన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు, మరి అలాగే ఈరోజు జ్యోతిబా పూలే ఆశయాలు, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 125 అడుగుల భారీ విగ్రహం, అది మరి విజయవాడకే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, భారతదేశం మొత్తానికి ఒక ఐకాన్ లాగా మిగిలిపోతుంది. మరి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, అంబేద్కర్ స్మృతివనం ఏదైతే ఉందో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 19వ తారీఖు విజయవాడలో జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే అభ్యుదయ భావాలు కలిగి ఎవరైతే సమాజ స్థాపన కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని. మరోవైపు మేయర్ మాట్లాడుతూ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేస్తుండడం చారిత్రాత్మకంగా నిలుస్తుందని కొనియాడారు. విజయవాడ నగరంలో నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా 125 అడుగుల విగ్రహం 404 కోట్ల రూపాయలతో 19 ఎకరాల్లో స్మృతివనం పేరుతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఏసీ థియేటర్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కానివ్వండి, డిజిటల్ లైబ్రరీతో మరి ముఖ్యంగా మ్యూజియం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత ఆశయాలను గురించి ఆయన పోరాడిన ఇవి కూడా ప్రతి ఒక్కటి కూడా వాల్ పెయింటింగ్స్తో అదేవిధంగా వీడియోస్తో అక్కడ నిదర్శనం కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆయన ఆ రోజు మాట ఇచ్చారో ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉండి ఈరోజు ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా అయితే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తి తీసుకొని ముందుకు నడుస్తున్న విషయం కూడా మీ అందరికీ గమనిస్తూ గ్రామ స్వరాజ్యం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ సోషల్ జస్టిస్ అనేది ప్రతి ఒక్కరికి వివరించే విధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా మేము ఫోటో ఫ్రేమ్ అంబేద్కర్ గారి ఫోటో ఫ్రేమ్ పూలమాలలు వేసి సంతకాలు సేకరణ చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో సామాజిక సమతా సంకల్పం అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి మా ముందుకు పోతున్న విషయం కూడా మేము తెలుసు. టూరిస్టులకి అతి ఒక పెద్ద స్పాట్గా కూడా విజయవాడ ఈరోజు నిలుస్తుందని మేము తెలుస్తుంది. థ్యాంక్ యూ.